నమస్తే మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ భవన్ స్వాగతం సుస్వాగతం. మరి ఇక్కడ కూర్చున్నప్పుడు అన్న కూడా వారి ధర్మపత్నికి చెప్పి ఛాయ్ కూడా తెప్పించడం జరిగింది. మరి సమయం తక్కువ కనుక ఛాయ్ తాగుతూనే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి అన్నకు శుభవార్త ఏంటంటే పెళ్ళి కూడా అయిపోయిందని నాకు వేరే వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విషయం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, నరేందర్ అన్న. మీ పేరు నరేందర్, ముందుకు రండి, ముందుకు వస్తే మనం చూడాలి. మీ నరేందర్ అంటే దాదాపు వివేకానందుని పేరు గుర్తుకొస్తుంది. అంతటి ఆత్మవిశ్వాసంతో మీరు ఉన్నారు, నవ్వుతూ. మరి ఆధ్యాత్మికతో తోడైనట్టుంది మీకు. మళ్ళీ ఇప్పుడు సామాన్యంగా ఒక చిన్న విషయం, భగవంతుడు మనకు కాళ్ళు ఇవ్వలే కనుక భగవంతుడి మీద దాదాపు కోపం రావాలి. చాలామంది సుస్థ అయితే చిన్న చిన్న లోపాలు ఉంటేనే మతం మారిపోతున్నారు. అయినా మీ భగవంతుడి మీద కోపం లేకుండా ఇంకా ఈరోజు శివలింగ ప్రతిష్ట కూడా రావడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? శివలింగం ప్రతిష్ట అంటే మనం పోవాలి, అక్కడ కార్యక్రమం చూడాలి. ఆ కార్యక్రమంలో చూసిన వ్యక్తులని మనం ప్రోత్సహించాలి, అంతే. ప్రోత్సహించాలి కూడా కొద్ది మనసు. ఇప్పుడు భగవంతుడి మీద కోపం వస్తుంది కదా సహజంగా. కోపం దేనికి? ఇప్పుడు మీకు కాళ్ళు లేవు కదా, అందుకని మీకు దేవుని మీద కోపం లేదా? ఈ రోజుల్లో వచ్చే చిన్న పనులకే హిందుత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మీకు అలాంటి ఎప్పుడు అనిపించలేదా? ఈ దేవుని బాగాలేడు, ఈ దేవుని వల్ల ఇట్లా జరిగింది అని అనిపించలేదా? అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలేదా? ఎవరైనా వచ్చి కూడా మీరు సంప్రదించలేదా? ఇట్లా ఇట్లా అయిపోయింది కదా మీ దేవుని వల్ల, మా దేవుని దగ్గర రండి అని ఎట్లా కూడా అనలేదా? అలాంటి వాళ్ళు తారసపడ్డా, అలాంటి వాళ్ళు తారసపడ్డా సరిపోయిన సమాధానం చెప్పి పంపించారు. ఓకే ఓకే. మరి వివాహం కూడా అయిందని చెప్పారు. మరి వివాహం చేసుకునే సమయంలో ఎక్కడ మీ అత్తగారు ఏ ఊరు? మిస్ట్పల్లి దగ్గరనే, ఇక్కడ నాంపల్లి మండలం. వివాహం చేసుకునే సమయంలో ఇప్పుడు మీ ధర్మపత్ని చూడడానికి వెళ్ళారు కదా, మరి ఒక వికలాంగుణ్ణి ఎలా పెళ్లి చేసుకొని, వాస్తవానికి అన్ని మనుషులు కూడా పెళ్లి చేసుకోవడం కష్టం, ఇబ్బందిగా ఫీల్ కావద్దు మీరు ఇలా అడుగుతున్నారు. ఇలా ఎందుకంటే అడగవలసిన ప్రశ్నలు ఇవి, మీరు ఇబ్బంది అన్నిలా భావించవద్దు. అన్ని ఉండి కూడా ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం కూడా మానేస్తున్నారు. దాదాపు మీ పెళ్లి ఎప్పుడు అయింది సార్? 2005. రీసెంట్గానే అయింది కదా? 2005. అదే 2005లో 17 సంవత్సరాలు అవుతుంది. మరి మీరు పెళ్లి చేసుకోవడానికి ముందుగా మీరు వెళ్ళినా, మీ అమ్మ నాన్న ముందుకు వెళ్ళినా, మీ ధర్మపత్ని చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి? మీ శ్రీమతి పేరు ఏంటి? మీ ధర్మపత్ని పేరు రుక్మిణి. చాలా చక్కటి పేరండి. నరేంద్రుడు ఒక పక్క, రుక్మిణి బాయి. పేరు రుక్మిణి అంటే ఎంతో ప్రేమను పంచే పేరు అది. మరి మీ రుక్మిణి గారు మీ ధర్మపత్ని వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ వివాహం చేసుకోవాలని నీకు అనిపించిందా? మీ వాళ్ళు పోస్ట్ చేశారు, చేసుకోరు సామాన్యంగా, అందుకని టాపిక్ వచ్చింది. మా చెల్లె వాళ్ళది బిడ్డ పుట్టితే మా మామలు గట్టిగా మాట్లాడు కొంచెం. మా చెల్లె వాళ్ళకు 21 అని మా 21 రోజు చేయడానికి హైదరాబాద్కి వెళ్తే అక్కడ వేరే సందర్భంలో ఇతను కూడా మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు, మా ఊరు మీ వాళ్ళు. అప్పుడు నాకు మ్యారేజ్ అంటే అంత ఆసక్తి లేదు, తెలియదు. అందులో చాలా సంపాదించి చేసుకోవాలి, అది మంచిగా ఏదో ఒకటి సెట్ కావాలి అనే ఒక ఆలోచన, అంతే తప్ప ఏది అయ్యో ఇది పెళ్లి చేస్తారంటే ఇది పరిస్థితి ఇది అని అప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అదే వాళ్ళ ప్రేరేపణ తర్వాత అదే ఒక 1 year 2 years లోపల పిల్లలు మాకు తెలిసిన మా కులపు అమ్మాయిని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనుగుణంగా వాళ్ళు ఇస్తామని ముందుకు వచ్చి మా వాళ్ళు చేసి. ఓకే, సంతోషం. మరి మీ ధర్మపత్ని ముందుకు వచ్చారా? అంటే వాళ్ళు ఇస్తామని అడిగిరా? అమ్మాయి ఇట్లుంది మరి పరిస్థితి చెప్పారు. చెప్పితే సరే, వాళ్ళ పెద్దల మాట కాదనలే, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ వాళ్ళ ఇంటి పరిస్థితుల వల్ల కాదనలేకపోయారని తెలిసింది మీకు. అంటే ఒకవేళ అన్నున్న కానీ చేసుకోవడం అంటే మామూలు విషయం కదండి. ఇలా రుక్మిణి పేరు తగ్గట్టే ఆమెకు సెల్యూట్ చేయవలసింది. చివరంగంలో 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను, నువ్వు పర్మిషన్. మరి సంతానం కూడా ఎంతమంది మీకు సంతానం? కొడుకు ఒకటి. ఏం చదువుతున్నారు వాళ్ళు? కొడుకు ఇంటర్మీడియట్, పాప 10th. మరి ఈ వృత్తి చేస్తూ అంటే ఈ పెళ్లి కాకముందుకు ఏం చేసేవాళ్ళు వృత్తిపరంగా? కాకముందు ఇట్లానే మార్కెట్ చేసేది. ఏం మార్కెట్ చేసేవాళ్ళు? ఇన్సూరెన్స్ లో ఉండేది. ఎట్లా మీకు వెళ్ళడానికి ఇబ్బంది కదా? ఇలా ఇప్పుడున్న బండి అప్పటి నుంచి ఉండే? అప్పటి నుంచి పెళ్లి కాకముందు నుంచి. నేను ఇంటర్మీడియట్ అప్పుడే బండి కొనుక్కున్నాను. అప్పుడు ఎంత వచ్చే జీతం మీకు? జీతం ఎంత అనేది బిజినెస్ లో ఉంటుంది, నెల వస్తుంది నెల రాదు, వచ్చిన అడుగుడుకులది ఉంటుంది. ఒక జీతం, ఒక స్కేల్, ఇంత బత్తం అనే హెచ్చు ఉండదు. ఈ రోజు జరిగింది రేపు ఉండదు, రేపు జరిగింది ఎల్లుండి ఉండదు. జరిగిన రోజుని జరగని రోజున ప్లేస్ చేసుకోవటం బిజినెస్ అంటే అంతే. పెళ్లి అయిన తర్వాత ఏం చేసేవాళ్ళు? ఇదే అమ్మ నాన్న వాళ్ళ దాంట్లో సహకరిస్తూ చికెన్ సెంటర్, మటన్ షాప్,
మీరు కొడుతుంటారా చికెన్ కొడతారా కొడతాం, కొట్టగలుగుతారా మీరు చికెన్ యాడను తీసి కొట్టేస్తాం, చిట్టి కూడా తీస్తారా చిచ్చు తీస్తాం, కింది సాయి వరకు తీస్తాం. మధ్యలో మనం దాన్ని ఏమంటే మాకు పని వాళ్ళు ఉంటారు, ఆర్డర్లు పెట్టేస్తాం. అవునా ఇప్పుడు ఇప్పుడు మీరు చేసే బిజినెస్ ఏంటండి ప్రజెంట్ మినీ బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు చేస్తాం. ఇప్పుడు ఈ ఊర్లో ఇది ఒకటే ఉందా ఇంకా రెండు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి. రెండు మూడు ఉన్నాయి ఫస్ట్ ఒకటి యూనియన్ బ్యాంక్ ఉంది, తర్వాత ఇది నేను ఇంకోటి. ఎంత ఆదాయం వస్తుందండి నెలవారికి మీకు సుమారుగా ఒక దీని ఆదాయం వచ్చి ఒక 5,000 6,000 అంతే వస్తుంది కదా, పెద్ద ఏముండదు, లాభాలు వచ్చేది ఏం కాదు, రూపాయి 2 రూపాయల మీద రూపాయి 2 రూపాయలతోటి మళ్ళీ మిస్టేక్ దగ్గర కూడా పోతాయి. పెద్ద కాంప్లైంట్ తరకా న్యూసెన్స్ తెలిసి అవగాహన లేనోడు డబ్బులు మీకు ఎందుకు ఇవ్వాలి, మీరు గుడ్ విల్ కాడుకోవద్దు అది అంటారు. అరే ఇష్టం టీర్ లేకపోతే లేదా సైలెంట్ మూసుకోండి, అంతే. మీకు తెలియదు మీతో నేను మాట్లాడలేదు, తెలిసి అన్ని తెలిసిన తోటి మాట్లాడటం ఒక ఎత్తు, ఏం తెలియని మాట్లాడి మనం ఇబ్బంది పడాల్సి వాని ఇబ్బంది అట్లా వాళ్ళు కూడా ఒకసారి మిమ్మల్ని చీప్ గా చిరుకున చేసి మాడే అవకాశం ఉంటుంది. ఉంటది కానీ వాటిని మనం తేలిక తీసేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని తెలియక ఒక మనిషి విలువలు తెలియని వ్యక్తితోటి మనం ఏం మాట్లాడతాం, విలువ తెలిసిన వాళ్ళతోటి అంటే మాట్లాడదు. విలువ తెలియని వ్యక్తులు దాన్ని సమాజంలో ఏది ఒక రాజకీయ కోణం వ్యతిరేక కోణం చెప్పినా కదా నీకు, అలాంటి కోణాలతో ఉన్న వ్యక్తులను మనం దేనికి తీసుకోవాలి, వాళ్ళని స్పోర్ట్ చేయడం వల్ల సమాజం ఖరాబ్ అవుతుంది. వాళ్ళకి తెలియక ఇంకా మూర్ఖులను తయారు చేస్తారు. ఇప్పుడు నలుగురు ఎదవలతోటి కలిస్తే అది 5వ ఎదవ అవుతాడు, నలుగురు మేధావులతో కలిసి ఈడు అంతే.